ఒక్కోసారి ఇన్స్టా రీల్స్ పేరు మీద కొందరు చేసే పనులు పడే కథలు ఏసే ఏషాలు చూస్తుంటే ఈపు మీద ఇనుప జల్లెడేసి బర్ర బర్ర బరకాలనిపిస్తుంది. అరే, ఇలా లైకుల కోసం పబ్లిక్ ను పరిశాన్ చేస్తారు, వీళ్ళకు రీచ్ కావాలని మంది నాగం చేస్తారు. అందుకే చూసి చూసి సజ్జనార్ సార్ ఇగో ఈ తీర్ల ఫైర్ అయిండు. ఇప్పటికన్నా మారినోళ్ళు ఉంటే చూసి మారుర్రి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలని పనికి మాలిన పనులు ముంగటేసుకునే పెద్ద పని అయిపోయింది కొందరు పని లేని పని మంతులకు. అసొంటి ఓ మోతవారి మగపొరడిగో ఈ రీల్ చేసిండు. వీడే పని పాట లేకుండా ఇసొంటి వీడియోలు తీస్తున్నానంటే పని లేకుండా కుక్కతో ఒక స్ట్రైట్నర్ తో సక్క చేస్తేందుకు చూసే ఇంకో పనిమంతుడు ఉండి బ్రో బస్ ఆపి పరిగెత్తు బ్రో అని పెట్టగానే ఛాలెంజ్ కింద తీసుకొని ఈ కథ చేసిండినే. బ్రో బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఓకే బ్రో, డేర్ చేస్తా. డన్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పాపం పనిపడిపోతుండేమో అని డ్రైవర్ అన్న బస్ ఆపిన పాపానికి ఈసొంటి రీల్స్ చేసేవరకలా ఈ ముచ్చట మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ట్వీట్ పెట్టిండు. ఆర్టీసీ బస్సులో పోయేటోళ్లకు తక్లీఫ్ అవుతుందన్న సోయగుడు లేకుండా ఇసొంటి మోపి వేస్తారు కొందరు మోతవర్లు. లైకులు కామెంట్ల కోసం పిచ్చి పనులు బంద్ చేసుకోర్రి అని గట్టిగానే అరుచుకుంటా బంగారు భవిష్యత్తుకు బాట వేసే పనులు చేసుకోరని మంచి మాట చెప్పుకొచ్చిండు. అయినా అంటే అన్నారంటారు కానీ జీవితంలో దేనైనా ఛాలెంజ్ గా తీసుకొని ముంగటి పోవాలి కానీ ఇసొంటి బస్ ఎక్కి ఊరికే ఛాలెంజ్లు బత్తాయి తొక్క తీసి బజార్ల మంది కండ్ల విండే ఛాలెంజ్లు ఎందుకు చెప్పుర్రి? ఎవరికి ఫాయిదా అసొంటి వాటితోటి? సరే మారుర్రి, మంచిగా నడుచుకోర్రి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు చేతికి బొక్కలేని మనిషి అన్న సంగతి తెలిసిందే కదా. ఆపతి ఏదైనా సరే అందరికంటే ముందుగాలుంటాడు సారు. అకౌంట్లో ఏమున్నాయో చూసుకోకుండా దానం చేస్తుంటాడు. పాలిటిక్స్ లకు వచ్చినాకనే కాదు, రాకముందు నుంచి కూడా గంతే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మొన్న ప్రకటించినట్టే ఇలా ఏపీ సీఎం చంద్రబాబు సార్ కు ₹1 చెక్ ఇచ్చొచ్చిండు. వరద బాధితులను ఆదుకుంటేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 ఇస్తా అని చెప్పిండుగా మొన్న. అన్నట్టే ఇలా సీఎం చంద్రబాబు సార్ ను కలిసి విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ లో చెక్కుని ఇచ్చిండు. ఇక్కడ బాబు సార్ కూడా ఉండి ఏం తమ్ముడు పవన్ గారు ఆరోగ్యం ఎట్లుంది, జ్వరం వచ్చిందని నిన్న మరి గోళీలు వేసుకున్నారా, పండ్లు పొలాలు మంచిగా తిన్నుర్రి, 4 రోజులు రెస్ట్ తీసుకోరి మంచిగా అవుతారు అని మంచి చెడ్డలు అరుచుకున్నట. నాదే ముందే చంద్రన్న, మీరు కూడా పైలం చూసుకోరి, వానల తిండి టికాన లేకుండా తిరుగుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా వచ్చి పని చేయాలని ఉంది కానీ నేను వస్తే బాధితులను చూసే విడిచిపెట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. నేను పోతే సాయం కంటే నన్ను చదివేటాలకే సరిపోతుంది, అందుకే పోతలేను. కానీ నా అభిమానులు పోయి సాయం చేస్తున్నారు. నేను కూడా మా శాఖ తరపున ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తూనే ఉన్నా, రిపోర్టు తెప్పించుకుంటూనే ఉన్నా అని మాట్లాడుకొచ్చిందట. ఇక అట్లా జరిసేపు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకొని పోయారట. ఇక ఈ పని అయిపోయినాక కలెక్టరేట్లో పెట్టిన గణపతి కాడికి పోయి ఇద్దరు పూజలు చేసిరు మంచిగా.